హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ 147 మెథడ్ టైం టేబుల్లో భాగంగా రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2026లో రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ 150 డేస్, షార్ట్ టర్మ్కి వచ్చేసి మనకి 75 డేస్, అదేవిధంగా 30 డేస్ రివిజన్ షెడ్యూల్ అనేది ఇస్తున్నాం. దాంట్లో భాగంగా మనకి ఈరోజు డే 7, డే 8, డే 9 షెడ్యూల్ ఇది 150 డేస్ వాళ్ళకి. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది చూడండి. సో డే 7, డే 8, డే 9లో ఈ 3 రోజులు మీరు ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్ నుంచి భాజనీయ సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ చేసుకోవాలి. అదేవిధంగా రీజనింగ్ నుంచి ఒక 2 అవర్స్ క్యూబ్స్ డైస్ గురించి, అంటే పాచికలు, ఘనములు, పాచికల గురించి. అదేవిధంగా సైన్స్ 1 అవర్ ఉష్ణం అనే టాపిక్. జీకే 1 అవర్ వచ్చేసి మీకు వివిధ దేశాల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థల గురించి చదువుకోండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పేసి మనకి ఒక టాపిక్ ఉంటుంది. మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ లో 3rd టాపిక్ 4th టాపిక్ ఉంటుంది. అది దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ 2 అవర్స్ మ్యాథ్స్, సెకండ్ 2 అవర్స్ రీజనింగ్. సైన్స్ ఒక 1 అవర్. ఒకవేళ సైన్స్ కి ఎక్కువ పెట్టాలి అనుకుంటే 1.5 అవర్ తీసుకోండి. జీకేకి జస్ట్ ఒక 30 minutes తీసుకోండి. లేకపోతే సైన్స్ కి 30 minutes తీసుకొని జీకేకి 1.5 అవర్ తీసుకోండి. మొత్తంగా 6 గంటలు మీరు చదవాల్సిందే. మిగిలిన 2 అవర్స్ ఏవైతే ఒక రోజులో కంప్లీట్ చేసిన తర్వాత 6 అవర్స్, లాస్ట్ 2 అవర్స్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే చదివారో అదంతా, అంటే 6 గంటలు చదివింది లాస్ట్ 2 అవర్స్ లో మీరు రివిజన్ చేసుకోవాలి. అదేవిధంగా 75 డేస్ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ టైం టేబుల్, కాకపోతే వాళ్ళకి డే 5, డే 6 కి సంబంధించింది. ఇది భాజనీయ సూత్రాలు, అదేవిధంగా పాచికలు, ఘనములు, ఉష్ణము, అదే వివిధ దేశాలలో ఉన్న అంతర్జాతీయ సంస్థలు. అదేవిధంగా రివిజన్ షెడ్యూల్ కి ఎవరికైతే 30 డేస్ టైం టేబుల్ లో మనకి మొత్తం కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డే 3 కూడా సేమ్ ఇవి. కాకపోతే డే 3 భాజనీయ సూత్రాలు మ్యాథ్స్ నుంచి, రీజనింగ్ నుంచి క్యూబ్స్ డైసెస్, అదేవిధంగా సైన్స్ నుంచి హీట్, జీకే నుంచి వివిధ దేశాల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్ నుంచి కంప్లీట్ చేసుకోండి. మీకు ఇవి మొత్తము 147 మెథడ్ ప్రకారం ఒక్కొక్క టాపిక్ మీరు 5 సార్లు రివిజన్ చేయబోతున్నారు. 30 డేస్ వాళ్ళు కూడా ఈ 30 డేస్ లోనే ఒక్కొక్క టాపిక్ ని 5 సార్లు రివిజన్ చేసుకుంటూ వెళ్తారు. 75 డేస్ వాళ్ళు కూడా మొత్తం 75 డేస్ కంప్లీట్ చేసే వరకు ఒక్కొక్క టాపిక్ ని చదువుకుంటూ 5 రోజులు 5 సార్లు రివిజన్ చేసుకుంటారు. 150 డేస్ షెడ్యూల్ వాళ్ళు కూడా అంతే 5 సార్లు రివిజన్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఆర్ఆర్బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి, 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సపరేట్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి టాపిక్ కి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క వీడియో క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్ కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్ కి, అది ఓపెన్ చేసి 1 year పాటు మీరు చూడొచ్చు. 1 year ఉంటుంది మీకు వ్యాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 540 రూపీస్ ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్ ఒక క్వశ్చన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది మొత్తం ఎన్సీఆర్టీ, ఆర్ఆర్బీ బేస్డ్ గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 years నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం సపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 470 రూపీస్ ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ కి గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్ గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కనుక ఫోన్ పే, లేకపోతే గూగుల్ పే, లేకపోతే ఎనీ యూపీఐ నెంబర్, మూడింటికి అన్నిటికీ కామన్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ మీరు ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో, హోమ్ అన్న హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 year పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్ లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్, ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటానా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.